గురుపల్లి గ్రామాన్ని ఒక కొత్త దేశంలో నడిపించబోతున్న వ్యక్తి. ఎత్తిన పిడికిలి దించడు రాగర ఎవ్వడికి తల వంచడురా ఎగిరే కమలం చెండతడు చల్ జమాల తండే అతడు. బీజేపీ అని ఒక హైలో ఊహించుకున్నట్టు. భరతమాత ముద్దు బిడ్డ నరేంద్ర మోదీ గుండె ధైర్యమున్నా. గెలవడం అంటేనే ఎమోషనల్ అనిపించింది, ఎందుకంటే బాగా ఇబ్బందులలో గెలిచినాం. ఇప్పుడు 5 సంవత్సరాల నుండి ఎప్పుడు జనాలే ఉన్నా. 2019లో నేను జడ్పీటీసీగా పోటీ చేసిన, అప్పుడు స్వల్ప మెజార్టీ 2500 ఓట్లతో ఓడిపోయినా. ఫస్ట్ ఇప్పుడు సర్పంచ్ గెలిచేది అంటే మీరు గెలిచిన తర్వాత మీకు ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ అనేది నేను ఇది చేయాలని అది చేయాలని మీకు ఏమనిపించింది అంటే? రూపాయి దాన సంస్కారం ఫస్ట్ అదే చేసినాను. రూపాయి దాన సంస్కారం నేను ఇచ్చిన మాట. జీవన తరంగాలలో ఆ దేవుని సదరంగంలో ఎవరికి ఎవరు సొంతము ఎంతవరకి బంధము. పైసలు వాళ్ళ సంథింగ్ వాళ్ళ రిలీజ్ అంటే దాని సంస్కారం చేయలేక ఇట్లా బాధపడతారు అంటే మనం చూసి సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? కరోనా టైంలో ఒక మా ఫ్రెండ్స్ ఉంటారు, మా టీం కూడా దాని సంస్కారం చేసిన వాళ్ళ ఇంట్లో రాకుండా అట్లా కాకుండా మొన్న అంటే ఎవరన్నా బాగా ఇబ్బంది ఉంటుంది అన్న దీంతో. ఇప్పుడు ఈ డిసిజన్ కి డిసిజన్ అంటే విలేజ్ అంటే మీ ఊళ్ళో రెస్పాన్స్ ఎట్లా అన్న? పాజిటివ్ ఉండేటోళ్ళు పాజిటివ్ ఉంటారు, నెగిటివ్ ఉండేటోళ్ళు నెగిటివ్ ఉంటారు. దీనిలో కొంచెం నెగిటివ్ చూసేటోళ్ళు ప్రతిదాన్ని అందరూ పాజిటివ్ గా చూడలేదు కదా, మన నెగిటివ్ కూడా చూస్తారు. ఇష్టం అది. సర్వీస్ మంచిగా చేస్తేనే పాలిటిక్స్ లో ఎక్కుతుంది కదా. అందుకొరకు ప్రతి ఒక్కరు సర్వీస్ చేస్తేనే జనాలు గుర్తిస్తారు. యూత్ పాలిటిక్స్ లోకి రావాలంటే మీ అడ్వైస్ ఏమి ఇస్తారు? సజెషన్స్ అలా ఏమి ఇస్తారు? ప్రజలలో కొత్తదనం తీసుకొస్తారు యూత్ ఉంటే. పాత వాళ్ళు ఎప్పుడు అదే పాత ధోరణిలో పోతారు. ఇప్పుడు యూత్ వచ్చేసరికి వాళ్ళు ఏదో చేయాలనే తపన, వాళ్ళు మళ్ళీ గెలవాలని అది ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో మీకు సర్పంచ్ కావాలని కోరిక ఎట్లా పుట్టింది? దాన్ని తీసుకువేసిన వాళ్ళు నేను జడ్పీటీసీ ఓడిపోయినా. ఎట్లయినా మన ప్రజాప్రతినిధి కావాలి ఒకసారి, ఎట్లయినా మంచి ఒకసారి ప్రజాప్రతినిధి కావాలనుకున్నా. సరే పవర్ ఉంటే ఏదైనా చేయొచ్చు మన చేతిలో. ఒకసారి ప్రజాప్రతినిధి అయితే ఏదైనా సాధిస్తే ఏదైనా చేయగలుగుతాం. నెక్స్ట్ 5 years లో అంటే ఎలా చూడాలనుకుంటున్నారు? భారతదేశంలో బూరుపల్లి గ్రామం గుర్తింపు రావాలి. భారతదేశంలో ఒక బూరుపల్లి గ్రామం ఉందని గుర్తింపు రావాలని కోరుకుంటాను. దీనికి అవార్డు తీసుకురావాలని నాకు కోరిక. హాయ్ గైస్, వెల్కమ్ టు రేలాసన్ గణేష్. ఈరోజు మన మధ్య ఒక సింపుల్ మంచి స్ట్రాంగ్ లీడర్, బూరుపల్లి గ్రామాన్ని ఒక కొత్త దేశంలో నడిపించబోతున్న వ్యక్తి సర్పంచ్ గారు శ్రీ దుర్లభ్ కళ్యాణ్ గారు. నమస్తే అన్న. ఓకే, మనం స్టార్ట్ చేసే ముందు మీ చైల్డ్హుడ్ అంటే మీ బాల్యం గురించి కొంచెం చెప్తారా? మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి మాకు చెప్తారా? నేను ఒక్కడే కొడుకు, 7 మంది అక్కలు, మా తాలెత్తుంది. యాక్చువల్లీ మరి ఇంటర్మీడియట్ సైన్స్ ఇంకా బీఎస్సీ గ్రాడ్యుయేషన్ బీఎస్సీ చేసినప్పుడు ల్యాబ్ చేసుకుంటూ బీఎస్సీ చేసిన, ల్యాబ్ చేసుకుంటూ బీఎస్సీ కంప్లీట్ చేసిన. రాజకీయాలంటే బీజేపీ అంటే ఇష్టం. బీజేపీ అంటే ఇష్టంతో నేను నాకు రాజకీయాల్లో పెద్ద ఇంట్రెస్ట్ పెరిగిందన్న. అంటే మీకు అంటే రాజకీయాలు రావాలని మీకు చిన్నప్పుడు అనిపించిందా? 2012కి వెళ్ళి రాజకీయాల మీద ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. మళ్ళీ మోడీ వచ్చినాక నాకు రాజకీయం అంటే 2014 నుండి బీజేపీ అని ఒక హైలో ఊహించుకున్నా అన్నట్టు. బీజేపీ అంటే ఇక 2010 నుండి బీజేపీలో ఉన్నా. నా స్టార్టింగ్ ఓటు బీజేపీకి సిహెచ్ విద్యాసాగర్ గారికి వేసిన. అప్పటి నుండి బీజేపీలో ఉంటున్నా. 2010లో నాకు పోస్ట్ వచ్చింది మండల్లో. తర్వాత బీజేపీ ఓబీసీ మోర్చా జనరల్ సెక్రటరీ. 2019లో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఆయన.
ఓకే, అంటే మీ ఇన్స్పిరేషన్ ఎవరు? అంటే రాజకీయ రావడానికి మీ ఇన్స్పిరేషన్? నాకు వాజ్పేయి గారు అంటే బాగా ఇష్టం. ఓకే, వాజ్పేయి గారు. మోడీ ఓకే, గెలవడం అంటేనే ఎమోషనల్ అనిపించింది. ఎందుకంటే బాగా ఇబ్బందులలో గెలిచినాం, కానీ భారీ మేజర్ 70% ఓట్లు వచ్చినాయి. కానీ అది చాలా అంటే బయట మేడిపల్లి సత్యం గారు వచ్చి ప్రచారం చేసు మాజీ ఎమ్మెల్యే ఊరు అట్లా ఇబ్బంది బాగా అయింది. ఎట్లయితే ఏమో ఉన్న నాయకులంతా అటు సైడే ఉన్నారు, సామాన్య జనం మన సైడ్ ఉన్నారు. లాస్ట్ వరకు ఏమైద్దో అని అనుకున్నాం, కానీ జనాలు అంతా ఈజీగా నన్ను ఇచ్చిపెట్టలేదు. 70% ఓట్లు వేసారు. ప్రజలు మొత్తం మాతోటే ఉన్నారు. ఇక అది దాన్ని ఊహించుకోలేకపోయినా. పీపుల్ ట్రస్ట్ అంటే పీపుల్ అంటే చిన్నదాన్ని నమ్మకం మీరు స్ట్రాటజీ యూజ్ చేశారా? ఎప్పుడు 5 సంవత్సరాల నుండి ఎప్పుడు జనాలే ఉన్నా. 2019లో నేను జడ్పీటీసీగా పోటీ చేసిన. అప్పుడు స్వల్ప మెజార్టీ 2500 ఓట్లతో ఓడిపోయినా. అప్పటి నుండి జనాల మధ్యలో ఉన్నా. అప్పుడు సంజయ్ అన్న నమ్మి నాకు 2019లో జడ్పీటీసీ టికెట్ ఇచ్చిండు. అప్పటి నుండి జనాల మధ్యలో ఉన్నా. సంజయ్ అన్న నన్ను గుర్తించింది ఆ టైంలోనే. అప్పటి నుండి జనాల మధ్యలో ఉన్నా. జనాలకు కావాల్సింది, వాళ్ళకి ఏమైనా అవసరం ఉంటే నా సాధ్యవంతానికి హెల్ప్ చేసుకుంటున్నా. ఆ రకంగా నన్ను జనాలు గుర్తించారు. మళ్ళీ సంజయ్ అన్న ఇచ్చిన వర్క్ ఈ ఒక 2 సంవత్సరాలు 60 లక్షల వర్క్ ఇచ్చిండు గ్రామానికి. సీసీ రోడ్లు అయితేంది, లైట్లు అయితేంది, ఐమాస్ లైట్లు అయితేంది, బోర్వెల్స్ అట్లా చాలా ఇచ్చిండు. ఆ రకంగా జనాల గుర్తింపు కళ్యాణ్ ఏదైనా తీసుకొస్తాడు, సంజయ్ అన్న ఆయనకు సపోర్ట్ ఉన్నాడు అని ఆ రకంగా జనాలు నన్ను చాలా గుర్తింపు. అంటే సంజయ్ అంటే మనసు అన్న. ఇప్పుడు మీరు ఫస్ట్ ఇప్పుడు సర్పంచ్ గెలిచారు, అంటే మీరు గెలిచిన తర్వాత మీకు ఫస్ట్ రెస్పాన్స్ ఉంటుంది, నేను ఇది చేయాలని అది చేయాలని మీకు ఏమనిపించింది? అంటే రూపాయి దాన సంస్కారం ఫస్ట్ అదే చేసిన. రూపాయి దాన సంస్కారం నేను ఇచ్చిన మాట, దాని మీద మొదటి సంతకం. ఆ ట్రెండ్ కూడా అయిపోయింది, అది చాలా ట్రెండ్ అయింది. అవును, అది చేస్తున్నాం. అది కూడా అంటే మీరు రూపాయి దాన సంస్కారం చేద్దామని ముందే అనుకున్నారా లేదంటే? ఇచ్చినాం, మాట ఇచ్చినాం. లైబ్రరీ ఇస్తా అని చెప్పిన. లైబ్రరీ తీసుకొచ్చినాం, ఆల్రెడీ లైబ్రరీ కూడా ఓపెన్ చేసినాం, మొన్ననే ఓపెన్ చేసినాం. అని నేను ఇచ్చిన హామీలు, స్కూల్ బస్ స్టాండ్ లో టాయిలెట్స్ కట్టిస్తా, మహిళల ఆత్మగౌరవం కోసం మహిళలు బస్ స్టాండ్ లో టాయిలెట్స్ కట్టిస్తా అని చెప్పిన. పాపం వాళ్ళు 1 కిలోమీటర్ దూరం పోయి పోతున్నారు, ఇక్కడ బస్ స్టాండ్ లో టాయిలెట్స్ లేవు, అంత ఇంట్లో ఉండేసరికి బాగా లాంగ్ పోతున్నారు, వాళ్ళకి బాగా ఇబ్బంది అవుతుందంట. నాకు చాలా మంది తీసుకొచ్చి లెటర్ కూడా ఇచ్చారు. ఈ త్వరలో అది కూడా ప్రారంభం చేస్తాం. టాయిలెట్స్ బస్ స్టాండ్ లో కమ్యూనిటీ టాయిలెట్స్ ఓపెన్ చేస్తాం, తొందరలో స్టార్ట్ చేస్తాం. నేను చేస్తాను అన్న. ఇప్పుడు మనం శ్రీశ్రీ చెప్పిన ప్రపంచ దేశంలో చావు కూడా పెళ్లి లెక్కన అయిపోయిందంట. ఇప్పుడు మన పెళ్లి ఖర్చు ఎంతనో చావు ఖర్చు కూడా అంత అవుతుంది. మన తరపున కొంచెం సహాయం చేద్దాం. ఆ రకంగా నేను హామీ ఇచ్చిన. ఏముందన్న, మనం కట్టెలు ఇస్తున్నాం, దానికి పెట్రోల్, ఒక కొత్త క్లాత్, ఒక కుండ, దానికి సంబంధించిన ఒక దండ ఇస్తున్నాం. దప్పులు ఇంకా మిగతా ఉన్నాయి, వాళ్ళు చేసుకుంటారు. మనం దహన సంస్కారం సంబంధించిన అన్ని మనం ఇస్తున్నాం. అన్న కళ్యాణం అంటే బూరుపల్లిలో మేజర్ ప్రాబ్లమ్స్ అని ఇవి అని మీరు ఏం ఫీల్ అయ్యారు? డ్రైనేజ్ సమస్య చాలా ఉంది. బూరుపల్లిలో డ్రైనేజ్ సమస్య ఉంది. దాన్ని అంటే ఇంత తొందరగా అయ్యేటట్లేదు. మెల్లమెల్ల దాన్ని ఎట్లా డ్రైనేజ్ సమస్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలి. అది చేస్తా, 100% చేస్తా. నేను ఇచ్చిన హామీలతో పాటు ఈ డ్రైనేజ్ సమస్య అయినా, వాటర్ సమస్య, ఇంటింటికి నల్ల సరిగా వస్తలేవు, ఆ ప్రాబ్లం కూడా రాకుండా చూసుకుంటా. ఈ 2 సమస్యలు తీరుస్తా. అంటే మీరు సర్పంచ్ ఎంత మెజార్టీతో గెలిచారు? 792 మెజార్టీ. చాలా చాలా పెద్ద మెజార్టీ. వచ్చినాయి వచ్చు, కానీ ఈ టఫ్ ఇక్కడైతే టఫ్. ఈ పొజిషన్ ఇక్కడ వచ్చుడు అయితే గ్రేట్. అంతకుముందు మా సర్పంచ్ అంజన్న ఉంటుండే, ఆయనకు 270 ఎంతో వచ్చింది మెజార్టీ. మనకు 790, అంటే దాన్ని క్రాస్ చేసినాం. అనుకున్నాం మెజార్టీ గెలుస్తాం అనుకున్నాం. ఇంత భారీ మెజార్టీ, ప్రజలు ఇంత గొప్పగా తీర్పిస్తారని నేను కూడా ఊహించలేదు. ప్రజలు గుర్తించారు, నన్ను భారీ మెజార్టీ తోటి గెలిపించారు. నా డిగ్రీ అయిపోయింది, బిఎస్ఎంఎల్టీ డిగ్రీ. ల్యాబ్ టెక్నీషియన్ అన్న, హాస్పిటల్ ల్యాబ్ లో చేస్తుంటది. హాస్పిటల్ ల్యాబ్ చేస్తుంటే, ల్యాబ్ టెక్నీషియన్ చేస్తుంటది. ఇటు పార్టీ కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొనేటండి. ఏ అవకాశం వచ్చినా నేను 100% పార్టీ వెళ్ళిపోతుంటుంది. పార్టీ ఏ వర్క్ ఇచ్చినా నాకు
కళ్యాణ్ వర్క్ చేయాలంటే కంపల్సరీ చేస్తుంది. అట్లా పార్టీ కార్యక్రమాలు చేస్తుంటుంది. అప్పుడే మెల్లమెల్ల బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెట్టిస్తుంటుంది. బ్లడ్ డొనేషన్ క్యాంప్ అయితే ఇక నేనే పెడుతుంటుంది. బ్లడ్ అయితే ఒక 20,000 మందికి ఇప్పిస్తుంటా బ్లడ్. నా ఫేస్బుక్ లో చూడండి బ్లడ్ ఫొటోస్ కనబడతాయి. ఎప్పుడు ఈ మధ్యగా కొంచెం తక్కువ చేసిన, అంతకుముందు డైలీ ఒక 5-6 యూనిట్లు 10 దాకా ఇస్తుంటుంది. అలానే అంటే నేను బయట కూడా నా గురించి టాక్ ఏంటంటే అంటే ఎవరైనా బర్త్డే అయినా ఎవరైనా ఇంట్లో పెళ్లి అయినా కానీ అంటే చెట్టు ఇట్లా ముక్క ఇస్తారంటే కదా, అది కూడా హామీ ఇస్తున్నాం. అది ఒక్క మొక్క ఇస్తామని అనుకున్నాం, ఇస్తున్నాం. కానీ ఈ మధ్య మొక్కలన్నీ అయిపోయినాయి. అది మళ్ళీ స్టార్ట్ చేసినాం. మళ్ళీ మొక్క అంటే నర్సరీలో మొక్కలు అయిపోయినాయి. మళ్ళీ ఈ మధ్య ఇంకొక 10 రోజులు అయితే అయిపోతుంది. పెట్టించినాం మొక్కలు. అంటే ఒకటేసారి ఒక్కొక్క రోజు 10 అయ్యేసరికి అయిపోయినాయి. తెప్పించిస్తున్నాం. కానీ కొంచెం ఈ మధ్య ఒక 2-3 రోజులే మొక్కలు సరిపోక మళ్ళీ వాళ్ళకి కూడా పేరు రాసుకొని పెట్టుకున్నాం. వాళ్ళకు కూడా ఇచ్చేస్తాం. అంటున్నారు, అరే మాకెందుకు మొక్క తెలియదు కళ్యాణం అంటున్నారు. లేదా అయిపోయినాయి 2-3 రోజులు వస్తాయి మొక్కలు అని చెప్పేసిన వాళ్ళకి కూడా. 2-3 ఫోన్ చేసారు, అరే అందరికి ఇచ్చిన బర్త్డే పెళ్ళి మాకెందుకు ఇవ్వలేదు అంటే మొక్కలు అయిపోయినాయి నర్సరీలా ఇస్తాం 2-3 రోజులు ఆగని చెప్పేసి. ఓకేనంటే ఇప్పుడు మీరు ₹1 దాన సంస్కారం చేసి ఏంటంటే చాలా పెద్ద గొప్ప విషయం అన్నారు. ఏంటంటే కొంతమంది ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. లేదంటే చాలా పెద్ద విషయం అది. పెద్ద విషయం బాగా ఖర్చు ఏం కావాలి అన్న. ఇప్పుడు మీరు ఇప్పటి నుంచి అన్నా ఇప్పుడు సర్పంచ్ ఏరియా. సో ఇప్పుడు మీరు టెన్యూర్లో అంటే మీ కాల పరిమితిలో అంటే మీకు సర్పంచ్ ఎలక్షన్స్ సర్పంచ్ కాల పరిమితి 5 years. సో అంటే మీరు ఇంకా 5 years మీకు ఏమేమి డెవలప్మెంట్స్ చేయాలనుకుంటున్నారు? నేను ఇప్పుడు గెలిచి నెల 15 రోజులు అవుతుంది. నేను ఇచ్చిన హామీలు 2 నెరవేర్చిన. ఫస్ట్ శ్మశాన ₹1 దాన సంస్కారం, తర్వాత లైబ్రరీ తీసుకొచ్చిన. బస్ స్టాండ్ లో డ్రైనేజ్ సమస్య బాగా ప్రాబ్లం ఉంటుండే, మొత్తం వాటర్ అన్ని రోడ్ మీదకి వస్తుండే. అది కూడా చేసేసినాం. ఓన్ గా డబ్బులు పెట్టుకున్నాం. ఇంకా తీసి గ్రామ పంచాయతీలో ₹1 ఫండ్ రాలేదు. ఇప్పుడు మా జేబులోకి వెళ్ళి పెట్టేసుకున్నాం. ఇప్పుడు అక్కడ మేజర్ సమస్య అన్నట్టు అవన్నీ తీసేసినాం. బొమ్మగడ్డపల్లి ఒకటి వాటర్ ప్లాంట్, బస్ స్టాండ్ లో ఒకటి చిన్న షెల్టర్, అది కూడా సంజయ్ దృష్టి తీసుకెళ్ళినాం, ఇస్తా అని చెప్పిండు. ఇచ్చిన హామీలు 100% ఒక 6-7 హామీలు ఇచ్చిన మనం 100% నెరవేరుస్తాం. ఇంకా హామీలు కాకుండా ఇంకేమన్నా అంటే ఇంకేమన్నా చేద్దామని అనుకుంటున్నారా? హామీలు కాకుండా అంటే యూత్ పొలాలకి ఏమన్నా యూత్ పిల్లలకి లైబ్రరీ తీసుకొచ్చినా కదా, జిమ్ తీసుకొస్తా, ఓపెన్ జిమ్. అట్లాగే నేను ఇప్పుడు నా ఏంటంటే మెయిన్ గా ప్లాస్టిక్ నివారణ చూద్దాం, క్యాన్సర్ రాకుండా ప్లాస్టిక్ నివారిద్దామని అనుకుంటున్నాం. బయోడిగ్రేడబుల్ కవర్స్ అని వచ్చినాయి. ఇప్పుడు సేమ్ రేట్ అంట. మొన్న మా ఫ్రెండ్ చెప్పిండు, నెంబర్ తీసుకొని ఫోన్ చేసిండు. బయోడిగ్రేడబుల్ కవర్స్ అంటే ఒకేసారి మళ్ళా ఈ షాపులకి చికెన్ సెంటర్లకు ఒకటేసారి ఇస్తే నెగిటివ్ అవుతుంది. మెల్లమెల్ల వాళ్ళని కూడా ఈ దారి తీసుకొచ్చి మెల్లమెల్ల ఇద్దామని చూస్తున్నాం. ఎందుకంటే అందరికి అర్థం కావాలి. ఇప్పుడు మొన్న గ్రామ సభ పెట్టినప్పుడు కూడా అందరికి చెప్పినాం, మీరు చికెన్ కైనా మటన్ కైనా పోయినప్పుడు మీ టిఫిన్ బాక్సులు తీసుకెళ్ళండి, కవర్ తీసుకురాకండి. కవర్ తోటి ప్రాబ్లం అవుతుంది, పర్యావరణం దెబ్బతింటది. మళ్ళీ మనకు క్యాన్సర్ వచ్చే అవకాశం కవర్స్ తోటే ఎక్కువ ఉంది, ప్లాస్టిక్ తోటే అని మొన్న గ్రామ సభలో చెప్పినాం. మెల్లమెల్ల ప్లాస్టిక్ నివారణ చేద్దామని అనుకుంటున్నాం. ఓకే అన్న, అంటే గవర్నమెంట్ స్కీమ్స్ వస్తాయి కదా, సో దాన్ని గ్రౌండ్ లెవెల్ లో ఇంప్లిమెంట్ చేయాలంటే అంటే దానికి ఏమేమి కష్టాలు ఉంటాయి? దాదాపు ఇప్పుడు అందరికి వాట్సాప్ ఉంది, వాట్సాప్ స్టేటస్ ఉన్నాయి, గ్రూపులు ఉన్నాయి. ఏదైనా వట్టిగానే వెళ్ళిపోతుంది ప్రజలకు. మున్పట్లా లేదు కదా నా పరిస్థితి. ఏదో చిన్న విషయమైనా ఇంత సెకండ్ లో వైరల్ అయిపోతుంది. స్కీమ్స్ గురించి 100% ఏది వచ్చినా చెప్తాం ప్రజలకి. మాకు గ్రామ సభలు ఉంటాయి, మా వార్డు మెంబర్ పాలకవర్గం ఉంటాం, పాలకవర్గంతో మీటింగ్ పెట్టి వాళ్ళకి చెప్తాం కదా, ఆ రకంగా వెళ్ళిపోతుంది. అన్న ఇప్పుడు ఒక డౌట్ అంటే మీకు ₹1 స్కీమ్ పెట్టారు దాన సంస్కృతికి, అంటే ఆ ఐడియా మీకు ఎట్లా వచ్చింది? అంటే అంటే మీరు ఏమైనా దగ్గర కొంతమందిని చూసిన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? అంటే పైసలు లేక వాళ్ళ సంథింగ్ వాళ్ళ రిలేటివ్స్ అంటే దాన సంస్కృతి చేయలేక ఇట్లా బాధపడతారు అంటే ఏమైనా చూసిన సన్నివేశాలు ఏమైనా ఉన్నాయా? నా ప్రొఫైల్ చెక్ చేయండి, నేను ఒక 100 దాన సంస్కారాలు చేసి ఉంటాను. అన్న కరోనా టైంలో అయితే వాళ్ళ ఫ్యామిలీ కూడా రాకుంటే లాస్ట్ మా ఫ్రెండ్స్ అందరం కలిసి చేస్తుంటుంది. కరోనా టైంలో ఒక మా ఫ్రెండ్స్ ఉంటారు, మా టీం కూడా దాన సంస్కారాలు చేసిన వాళ్ళ ఇంట్లో రాకుండా. అట్లా కాకుండా మొన్న అంటే ఎవరైనా బాగా ఇబ్బంది ఉంటుంది అన్న దీంతో.
ఆ రకంగానే నాకు అంటే ఎప్పుడో వచ్చేసింది తాటు. మళ్ళా కరీంనగర్ లో కూడా ఉంది ₹1 దాన సంస్కారం. నేను చూసిన వేరే అన్న వాళ్ళ అమ్మాయి అనిపోయినప్పుడు చూసిన, వాళ్ళకి ఇబ్బంది ఉంది, ఆర్థిక ఇబ్బంది ఉంది. అప్పుడు చూసిన అది ₹1 దాన సంస్కారం స్కీమ్ తోటి చూసిన. అప్పుడు అనిపించింది అరే మన కాడ కూడా పెట్టాలి ఇదని. అంటే ఇది ఎక్కడ కర్నాల్లో ఉంది, కర్నాల్లో ఒక కాడ ఉంది స్కీమ్. కర్నా అది మున్సిపల్ కార్పొరేషన్ ఉంది. ఇప్పుడు ఈ డిసిజన్ కి ఇప్పుడు డిసిజన్ తీసుకున్నారు అంటే విలేజ్ లో, అంటే మీ ఊర్లో రెస్పాన్స్ ఎట్లా ఉంది అన్న? పాజిటివ్ ఉండేటోళ్ళు పాజిటివ్ ఉంటారు, నెగిటివ్ ఉండేటోళ్ళు నెగిటివ్ ఉంటారు. దీన్ని రెండు విధాలుగా మనకు మెజారిటీ పీపుల్ ఎవరైనా సంతోషపడతారు. వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది ఉన్న వాళ్ళకి అందరికి సంతోషమే. దీనిలో కొంచెం నెగిటివ్ చూసేటోళ్ళు ప్రతిదాన్ని అందరు పాజిటివ్ గా చూడలేదు కదా, కొంచెం మంది నెగిటివ్ కూడా చూస్తారు. ఎవరి ఇష్టం వాడిది. కానీ లేని వాళ్ళు మాత్రం సంతోషపడతారు. దీన్ని లేని వాళ్ళు మాత్రం సంతోషపడతారు. మొన్న ఇది ఇంకా మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, మొన్న ఒక 2-3 months బ్యాక్ ఒకటి చనిపోయారు, మా బూరుపల్లి కానీ చనిపోయారు. పాప ఆమె ఒక్కతే ఏడుస్తుంది. ఆమె దగ్గర డబ్బు లేవంట, దాన సంస్కారం కూడా లేవట. అంటే ఆమె తీసుకుపోవడానికి కూడా లేదు, ఎవరు ముందుకు రాలేదు. 1 గంట సేపు చూసిన. అంటే నాకు కూడా మా వాళ్ళు చెప్పింది, మా ఫ్రెండ్ ఇట్లా ఏంటంటే నా తరఫున, అంటే మా ఊరు కాదు, మా పల్లె కాదు, అలా 5,000 ఇచ్చిన. వెంటనే ట్రాక్టర్ తీసుకుపోయారు, అది చేసింది. అటువంటి కష్టం వాళ్ళకి రావద్దు, అటువంటి ఇబ్బంది ఊరుకున్నది. అన్న డబ్బులు చనిపోయిందంటే మస్తు ఇబ్బంది ఉంటది, అడగరాదు బయట ఆ రకంగా. ఓకే అన్న, అంటే పాలిటిక్స్ లో పవర్ కన్నా సర్వీస్ ఇంపార్టెంట్ అనుకుంటున్నారు. మనం సర్వీస్ చేస్తేనే పాలిటిక్స్ లో నెగ్గలుగుతాం. సర్వీస్ మంచిగా చేస్తేనే పాలిటిక్స్ లో నెగ్గుతుంది కదా. అందుకొరకు ప్రతి ఒక్కరు సర్వీస్ చేస్తేనే జనాలు గుర్తిస్తారు. ఏమైనా అది పట్టించుకుని మోడీ గారి మీద 100 కోట్ల మందిలో 30 కోట్ల మంది చేస్తారు. ఆయన పట్టించుకుంటారు, అది కామన్. అది రాముడు అంత గొప్ప దేవుడు, రాముడు అంత ముక్తం, రాముడికే లేదు తప్పలేదు. మనం ఎంత అన్నా ఆయన కాలు గోట్లో దుమ్మురేయడం అంతా, దాన్ని బట్టి పెద్ద పట్టించుకోవద్దు. పాలిటిక్స్ తప్పకుండా యూత్ అనేది పాలిటిక్స్ వస్తే కొత్తదనం, ప్రజలలో కొత్తదనం తీసుకొస్తారు యూత్ ఉంటే. పాత వాళ్ళు ఎప్పుడు అదే పాత ధోరణిలో పోతారు. ఇప్పుడు యూత్ వచ్చేసరికి వాళ్ళు ఏదో చేయాలనే తపన, వాళ్ళు మళ్ళీ గెలవాలని అది ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటది. కాబట్టి 100% కొత్తదనం ఇస్తారు ప్రజలకు. అందుకని ఇప్పుడు యువత రాజకీయాలకు రావాలి, వాళ్ళ ఆశయాలు ప్రజలకు తీసుకుపోవాలి, సర్వీస్ చేయాలి, ప్రజల మధ్యలో ఉంటే యూత్ ని కూడా గెలిపిస్తారు ప్రజలు. అంత వాళ్ళు ఇప్పుడు మున్పట్ల లేదు, డబ్బులు తీసుకొని ఓటేసేటట్టు లేదు పరిస్థితి. వాళ్ళు సర్వీస్ చేస్తే, ప్రజలకు సర్వీస్ చేస్తేనే ఓటేస్తారు. డబ్బులకు ఇనేటోళ్ళు ఎవరు లేరు. యువతనే ఇప్పుడు చూడండి, సర్పంచ్లలో 70% యువతనే. 45 బిలో 70% గెలిచిరంట ఈసారి సర్పంచ్ ఎలక్షన్ వల్ల. అందుకని ప్రజలు మొత్తం యువతనే కోరుకుంటున్నారు. ఇప్పుడు చాలా మంది యువత ఏంటంటే చదువుకోక డ్రగ్స్ దానికి దీనికి అలవాటు జీవితాన్ని ఖరాబ్ చేసుకుంటారు. వాళ్ళకి ఇచ్చే మీ అడ్వైజ్ అంటే మీ సలహా ఏంటి? వాళ్ళు ఫస్ట్ వాళ్ళ కన్నా తల్లిదండ్రులు ఆలోచన చేసుకోవాలి. అరే మా తల్లిదండ్రులను గుర్తించుకుంటే వాళ్ళకి ఆలోచన కాదు. ఇంటికాడ తల్లిదండ్రులు, వాళ్ళ అక్కలు, వాళ్ళ అన్నలు వాళ్ళ గురించి ఆలోచిస్తే ఈ డ్రగ్స్ గంజాయికి అలవాటు పడరు. ఇప్పుడు అంటే యూత్ ఇప్పుడు మీ అడ్వైస్ ఏంటి? లైక్ సలహా అంటే ఇప్పుడు యూత్ అంటే ఎడ్యుకేషన్ పరంగా బెస్ట్ అంటే ఎంటర్ప్రీనియర్ బెస్ట్ అంటే బిజినెస్ పెడితే బెస్ట్ ఎట్లా మీ సలహా ఏంటి? చదువుకుంటే బిజినెస్ కూడా చేయొచ్చు. వాళ్ళ ఎట్టి చేసి పిల్లలను యూత్ చదువుకోవాలి. ఫస్ట్ చదువు మీద ఇంట్రెస్ట్ పెడితే బిజినెస్ కూడా పోవచ్చు. తెలుగు నాకు అన్ని రంగాల్లో రాణిస్తారు అన్న. 100% ఫస్ట్ చదువుకుంటే అన్ని రంగాల్లో రాణిస్తారు. ఏదేమైనా పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల కళ నెరవేర్చాలి. వాళ్ళు ప్రతి తల్లిదండ్రులు నా కొడుకు గొప్పోడు కావాలని కలగంటారు తల్లిదండ్రులు. అలా కళ నెరవేర్చాలి పిల్లలు. ఈ డ్రగ్స్ కు బానిస్తాయి, గంజాయి తాగుకుంటా తిరిగితే వాళ్ళ తల్లిదండ్రులు కన్న కళలన్నీ వేస్ట్ అవుతాయి. వాళ్ళ తల్లిదండ్రులు గుర్తించుకుంటే వాళ్ళు ఈ డ్రగ్స్ కానీ గంజాయి కానీ బానిస కదా. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు, హీరో సంథింగ్ ఎక్స్ హీరో ఫ్యాన్ అనుకో, హీరో ఫ్యాన్స్ అని ఉంటారు అనమాట.
వాళ్ళు మా ఇల్లు అంటారు, వాళ్ళ గురించి అంటే ఫ్లెక్సీలు అది లైట్ అన్న, అది కామన్. నాకు కూడా ఈ హీరోలు అంటే ఇష్టం. నేను కూడా సినిమాలో పోతా కానీ అది ఫ్లెక్సీలు వాళ్ళకి పిలిచే సలహా ఏంటి? అది ఒక్క రోజు మందం కదా అన్న. దాన్ని మనం ఏం చేయలేము. అంటే డైలీ వాళ్ళు రోజు ఒక్క సినిమా రిలీజ్ కాదు కదా, బాగా ఎప్పుడో ఒకసారి సంవత్సరానికి ఒక సినిమా రిలీజ్ అవుతుంది. ఒక రోజు కోసం ఆ ఫ్లెక్స్ పెద్ద దాని అవసరం లేదు లేండి. వాళ్ళు కూడా ఇప్పుడు సినిమా హీరోలు కూడా మంచి అది జనాలలో మంచి చేయడానికి వాళ్ళు ట్రస్టులు పెట్టి హార్ట్ సర్జరీలు చేపించి హాస్పిటల్స్ పెట్టి వాళ్ళు కూడా మంచి చేస్తారు. ఇప్పుడు మున్పట్లాగా లేదు, వాళ్ళు కూడా వాళ్ళ స్వార్థం చూసుకుంటలేరు. వాళ్ళు స్వార్థం చూసుకుంటే జనాలు వాళ్ళని చూస్తలేరు. అందుకొరకు వాళ్ళు హీరోలు కూడా జనాల పరిస్థితులను చూసి వాళ్ళకి అనుకూలంగా మార్చుకోరు వాళ్ళ క్యారెక్టర్ని కూడా. అంటే ఇప్పుడు మీరు పురుపల సర్పంచ్ అయ్యింది, సో మీకు సర్పంచ్ కావాలని కోరిక ఎట్లా పుట్టింది? దానికి ఇన్స్పిరేషన్ అవ్వదు, మెయిన్ రీజన్ ఇన్స్పిరేషన్. నాకు ఇన్స్పిరేషన్, నేను జడ్పీటీసీగా ఓడిపోయినా, ఎట్లయినా మన ప్రజాప్రతినిధి కావాలి ఒకసారి. ఎట్లయినా మంచిది ఒకసారి ప్రజాప్రతినిధి కావాలనుకున్నా. సరే అయినా సంజయ్ అన్న పవర్ ఉంటే ఏదైనా చేయొచ్చు అన్న. మన చేతిలో ఒకసారి ప్రజాప్రతినిధి అయితే ఏదైనా సాధిస్తే ఏదైనా చేయగలుగుతాం. ఓకే అన్న, అంటే బూరుగుపల్లి నెక్స్ట్ 5 years లో అంటే ఎలా చూడాలనుకుంటున్నారు? భారతదేశంలో బూరుగుపల్లి గ్రామం గుర్తింపు రావాలి. భారతదేశంలో ఒక బూరుగుపల్లి గ్రామం ఉందని గుర్తింపు రావాలని కోరుకుంటాను. దీనికి అవార్డు తీసుకురావాలని నా కోరిక. ఆ ఆదర్శ గ్రామంగా దీనికి అవార్డు తీసుకురావాలని నా కోరిక. నాకు సంపాదించుకోవాలని కోరిక లేదు. బూరుగుపల్లికి 100% అవార్డు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. హైయర్ పాలిటిక్స్ లో హైయర్ పాలిటిక్స్ ఉంటాయి కదా, ఎంపీడీ, ఎంపీడీసీ, జెడ్పీడీసీ. సో దీని గురించి ఏమైనా మీకు ఆలోచన ఉందా? అంటే పోటీ చేయాలని ఆలోచన ఉందా? అంతకుముందు జెడ్పీసీ వద్దనే పోటీ చేసింది. మా మిస్సెస్ పోటీ చేసింది, 2500 ఓట్లతో ఓడిపోయినా. మళ్ళీ మహిళ వస్తే తప్పకుండా పోటీ చేస్తాం. అవకాశం వస్తే మళ్ళీ పోటీ చేస్తాం. నా కోరిక, డ్రీమ్. అందుకొరకు నేను ఈ 5 సంవత్సరాలు మండలిని పట్టుకుని మండలిలో ఏ ప్రాబ్లం వచ్చినా నా సాధ్యమంత సహాయం చేసిన. మండలి మొత్తం, ఒక మా విలేజే కాదు, మండలి మొత్తం తిరిగినాను. ప్రతి విలేజ్ లో మాకు ఏ అవసరం ఉన్న కళ్యాణానికి ఇది అయిందంటే వాళ్ళ దగ్గర పోతాం. అట్లా మండలి మొత్తం సుపరిచితం అయిపోయినా. అంతకుముందు 2019లో నాకు తెలియదు అంటే బీజేపీ కళ్యాణ్ అంటే బీజేపీ పార్టీ అని తెలుసు, అంతే కొంచెం తెలుసు. అయినా జనాలు ఆదరించారు, 10,000 ఓట్లు వేసారు. ఇప్పుడు అట్లా ప్రతి ఇంటికి తెలుసు. అప్పుడు ఊరు తెలుసు బీజేపీ పార్టీ అని. ఇప్పుడు ప్రతి 33 గ్రామాలు ఉంటాయి మండల్లో, ప్రతి ఇంటికి తెలుసు దూలం కళ్యాణ్ అంటే ఏంటో. అదేమో నాకు తెలియదు. మా మండలం అయితే ప్రతి ఇంటికి గర్వ పోయినా. ఎందుకంటే ఎగ్జాంపుల్ మా ఊరే అనుకున్నా. మా ఊరికి కొంతమంది ఇప్పుడు వస్తారు కదా, అమ్మలకి మాట్లాడుకుంటాం కూడా అంటారు. సో ఆయన ముఖాలు అంటారు. ఎందుకంటే అది మామూలు విషయం కాదు, మామూలు విషయం కాదు అట్లా. ఎందుకంటే పైసలు లేనప్పుడు ఆదుకున్న బెస్ట్, దేవుడితో సమానం అట్లా. అదే అది ఇంప్లిమెంట్ చేసి కూడా గడిచి ఉండాలి. అది నన్ను చూసి ఒక 2-3 గ్రామాలలో కూడా చేసిర్రు. ఇప్పుడు స్టార్ట్ చేసి ఆల్రెడీ నేను స్టార్ట్ చేసినాక 2-3 గ్రామాలలో మంచి ఆలోచన. అది లేనోళ్ళకి అయితే మంచి మస్తు అది ఇబ్బంది లేకుండా ఉంటది. పేద ప్రజలకి మస్తు ఇబ్బంది లేకుండా ఉంటది ఇది. పొద్దున్న 6కి డ్యూటీకి వెళ్తా. డ్యూటీకి వెళ్ళేసి 10 గంటల వరకు మళ్ళీ గ్రామ పంచాయతీలు ఉండేటట్టు వస్తా. వచ్చి తప్పకుండా గ్రామ పంచాయతీలు ఉంటా. ఎవరు ఫోన్ చేసినా వాళ్ళ ఇంటికి వెళ్తా. అంతకుముందు వీక్లీ 1 కంపల్సరీ ప్రతి గల్లీలో తిరిగేది నేను సర్పంచ్ కాకముందు. ఈ మధ్య అంతకుముందు వచ్చేది ఇప్పుడు వస్తలేదు ఏంటని అని కూడా అడుగుతుంది. గెలిచినాక వస్తలేదు ఏంటంటే అంటే కొంచెం బిజీ ఉన్నా ఏమనుకోకుండా మళ్ళీ ఈ మధ్య మళ్ళీ కొంచెం తిరుగుతున్నా. అంతకుముందు కంపల్సరీ సండే వచ్చిందంటే ప్రతి గల్లీకి పోయి అంటే బాగోలు తెలుసుకునేది. ఈ మధ్య కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇటు గ్రామ పంచాయతీ డ్యూటీ అయ్యేసరికి ఇబ్బంది అవుతుంది. అందుకోకి మళ్ళీ చెప్పిన ఒక 1 month 2 months ఇట్లే ఉంటాయి, తర్వాత రెగ్యులర్ గా వస్తా అని చెప్పేసిన వాళ్ళు. అన్న ఇప్పుడు మీకు సర్పంచ్ అయ్యారు. సర్పంచ్ అయిన మీకు నైట్ ఫోన్ వస్తా ఉంటాయి, నైట్ కానీ మార్నింగ్ కానీ ఎప్పుడు ఫోన్ వస్తా ఉంటాయి మీకు. సో అప్పుడు మీకు ఇంత భారీ మెజార్టీ తోటి గెలిపించారు, దానికి టెస్ట్ గా ఫీల్ అయితే ఎట్లుంటుందన్న అనుకున్నాక దాని మీద దృష్టి పోదు. వాళ్ళు మనం భారీ మెజార్టీ తోటి గెలిపించారు. వాళ్ళ సమస్య మన సమస్య అనే
అలాగే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే వాళ్ళు అలా చెప్పిన నేను మాట ఇచ్చిన, మీ ప్రతి ఇంటికి ఒక కొడుకు లెక్క వర్క్ చేస్తా అని చెప్పిన. మనం ఇంట్రెస్ట్ అనుకుంటా వాళ్ళ ఫోన్, అసలు ఎప్పుడు అనుకుంట్రెస్ట్ అని వాళ్ళ ఫోన్. ఓకే, మీరు అంటే మీ ఊరు ప్రజల గురించి మీరు ఎప్పుడు ఫోన్ వచ్చినా లిఫ్ట్ చేస్తాను? 100% లిఫ్ట్ చేస్తా. నా ఫోన్ ఎప్పుడైనా లిఫ్ట్ చేస్తా. ఒకవేళ ఫోన్ లిఫ్ట్ చేయక ఇబ్బంది లిఫ్ట్ చేయకుండా మళ్ళీ చేస్తా, కాల్ బ్యాక్ అయినా చేస్తా. కరోనా టైంలో మీ పేరు బాగా వినిపించింది బయటకు, అంటే మీరు అప్పుడు ఏమి సేవ కార్యక్రమాలు చేశారు? కరోనా టైంలో ఒక 60 రోజులు ఉన్నాం. ఒక టీం ఉంటుంది, మా 10 మందిని. డైలీ మధ్యాహ్నం సాయంత్రం భోజనం ఏర్పాటు చేసింది సివిల్ హాస్పిటల్లో. అప్పుడు బస్సులు నడవలేదు కదా. పేషెంట్లు వచ్చిన పేషెంట్లకు అటెండర్స్ కి సివిల్ హాస్పిటల్ కాక ప్రైవేట్ హాస్పిటల్కి వచ్చిన పేషెంట్లు కూడా సివిల్ హాస్పిటల్కి వచ్చి భోజనం చేసి పోదురు, వాళ్ళ పేషెంట్ కి తీసుకొని పోదురు. అట్లా మధ్యాహ్నం సాయంత్రం 2 టైమ్స్ చేసినాం. ఒకసారి అయితే సిపిఆర్ నైట్ 11 గంటలకు ఫోన్ చేసి మహారాష్ట్రకి వెళ్ళి, అప్పుడు నడుచుకుంటూనే పోయేది కదా. మహారాష్ట్ర పోయేటోళ్ళు మాకు ఇప్పుడు ఫుడ్ కావాలి కళ్యాణ్ కంపల్సరీ అంటే 11 గంటలకు పాపం మా మిస్సెస్ లేపి ఆ 11 గంటలకు వంట చేయించి తీసుకుపోయేసరికి 1 అయింది. 1 కూడా ఫుడ్ పెట్టేస్తాం కరోనా టైంలో. 1 కూడా సిబిఆర్ ఫోన్ చేసి మాకు కంపల్సరీ ఫుడ్ కావాలి. వాళ్ళు మహారాష్ట్ర పోయేటోళ్ళు ఒక 30-40 మంది ఉండే, ఆ ఫొటోస్ కూడా ఉన్నాయి, చూపిస్తాను. నైట్ 1 పోయి వాళ్ళకి భోజనం ఏర్పాటు చేసేస్తాం. ఇంట్లో కూడా అప్పుడు పెద్ద పాపం ఏమనుకోలేదు, వాళ్ళగా ఎవరైనా ఆకలే కదా, ఆకలి బాధ అందరూ. ఇంట్లో కూడా పెద్ద ఇబ్బంది వాళ్ళే, ఎందుకంటే ఆకలి తీర్చాలని వాళ్ళ కూడా కుటుంబం ఉంది. అట్లా ఆ టైంలో భోజనం 1,00,000 మందికి చేసిన కావచ్చు. మళ్ళీ కరీంనగరే కాక నిజామాబాద్ మా ఫ్రెండ్ కృష్ణ ఉంటాడు, హైదరాబాద్ మునేంద్ర దీవికక్క అని, వేములవాడల మెట్పెల్ల శంకర్, అట్లా ప్రతి కాడ చేసినాం. కర్నాల్లో ఒకటి 60 days నడిపించినాం. నా టీం ఉంటుంది మా టీం. ఓకే, మీకు సర్పంచ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అంటే మీరు ప్రచారం చేసి, అంటే ప్రచారం నుంచి ప్లస్ మీ విజయం దాకా నడిచినటువంటి జర్నీ గురించి మాకు చెప్తారా? శాతం అయితే ప్రచారం నుండి మన నామినేషన్ నుండి నాకు యూత్ సపోర్ట్ ఎక్కువ ఉండేది. అంటే అది ఎలక్టెడ్ మాజీ సర్పంచ్లైన ప్రజాప్రతినిధులు వాళ్ళంతా మా సైడ్ ఎక్కువ లేకుండే. అది టిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఉండే కదా, అటు సైడ్ సపోర్ట్ చేసుకుండే. యూత్ బాగా సపోర్ట్ ఉండేది ఫస్ట్ నుండి. నేను నామినేషన్ వేసిన నుండి యూత్ సపోర్ట్ ఎక్కువ ఉంది. వాళ్ళతోటి నేను బయటకు వచ్చిన. సో మీ ఎలక్షన్ ప్రచారంలో పడ్డ స్ట్రగుల్స్ ఏంటంటే? స్ట్రగుల్స్ ఏమున్నాయి, ఎలక్షన్ గెలవడం కోసం కష్టపడడం అంతే. స్ట్రగుల్స్ ఏం కాలేదు. కానీ పొద్దున 3 గంటలకు లేస్తుంటే ఒక అన్న ఉండే, పొద్దున 3 గంటలకు లేచిన వారానికి ఫోన్ చేస్తుండే. లేచినాక స్నానం అయిపోయినాక 3:30 ఒకసారి స్నానం అయిపోయిన ద్వారా బయటకు వెళ్ళాం అని 3:30 బయటకు వెళ్ళినాక అన్న ఫోన్ చేస్తుండే. బయటకు వెళ్ళినాక 3:30 స్టార్ట్ చేస్తుంటే 1:30 దాకా, మధ్యాహ్నం 1:30 దాకా ఇక బయటనే ప్రతి ఇంటికి గడపకి వెళ్ళేది. 1:30 2 గంటలకు ఇంటికి వచ్చి కొంచెం తినేసి ఒక అరగంట రెస్ట్ తీసుకుంటుంది. రెస్ట్ తీసుకున్నాక మళ్ళా 3-3:30 వరకు మళ్ళీ ఒక్కడనే బయలుదేరి మళ్ళా డైలీ ఒక్కసారి ప్రతి ఇంటికి మళ్ళా 6-7 గంటల దాకా ఒక్కనే తిరిగి. 7 అయిందంటే మళ్ళీ మా యూత్, మా పిల్లలు, మా అన్న వాళ్ళు అంత సపోర్ట్ చేసిన వాళ్ళు అందరూ వస్తుంటాయి. ఒక 50 మంది మళ్ళీ అందరం కలిసి ఒక రౌండ్ వేస్తుంటే అట్లా డైలీ 10 రోజులు అట్లే చేసినాం. మా ఎలక్షన్ అయిపోయేదాకా మళ్ళీ ఒక్కరు కూడా నన్ను ఇబ్బంది పెట్టలేదు అని, నన్ను అంటే ఇబ్బంది చేయలేదు. వాళ్ళు నేనెంత కష్టపడ్డానో నాతో ఉన్న వాళ్ళు నాకన్నా ఎక్కువ కష్టపడ్డారు. మా కళ్యాణ్ గెలిపియాలన్న నాకన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ వాళ్ళకే ఉండేది. నాకన్నా ఎక్కువ కష్టపడ్డారు. నేనెంత నిధులు లేని రాత్రులు గడిపినో వాళ్ళు సేమ్ కళ్యాణ్ అన్న గెలవాలని వాళ్ళు కూడా నిధులు రాత్రులు గడిపింది. లేకపోతే నాకు 3 గంటలకు మా అన్న ఫోన్ చేసి ఏమైందిరా లేవురా అని అంటారా. మా పెద్దనాన్న వీరేష్ అన్న ఉంటాడు, 3 గంటలకే ఫోన్ చేస్తుండే ఏమైందిరా లేచిన వాళ్ళు. మళ్ళా 3:30కి ఏమైందిరా బయటకు వెళ్ళినా లేదా అని 3:30కి ఫోన్ చేస్తుంటుండే. అదే పొద్దున లేస్తేనే స్టార్ట్ ఆయన 3 గంటలకి వెళ్ళినంటే సాయంత్రం మళ్ళీ 11 గంటల దాకా ప్రచారం చేసేది. మళ్ళా అదల్లా అంటే తాగడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ చెప్పదు. నాకు తాగాలి, నన్ను ఒక్కరు కూడా ఇబ్బంది పెట్టలేదు. అంత మంచిగా చూసుకోరు వాళ్ళే. ప్రతి ఒక్కరు నేనే కళ్యాణ్ అన్న లెవెల్లో వర్క్ చేసింది. లేకపోతే ఇంత మెజార్టీ రాకపోతుండే. ప్రతి ఒక్కరు సీరియస్ గా వర్క్ చేసింది. నేను మా ఇంట్లో కళ్యాణ్, మా ఇంట్లో బిడ్డ అన్నట్టు చేసిన వర్క్. లేకపోతే 1100 ఓట్లు అంటే మామూలు విషయం కాదు కదా. 70% ఓట్లు వచ్చినాయి. అందుకని వాళ్ళ నేనెంత కష్టపడ్డాను, నాతో ఉండేటోళ్ళు కూడా అంతే కష్టపడ్డాను.
మీరు ఊళ్ళో ఏమేమి సేవా కార్యక్రమాలు చేశారు, ఇంకేం చేయాలనుకుంటున్నారు? అన్న ఇప్పటికి ఒక కంటి ఆపరేషన్ ఒక 100-150 చేయించుంటారు. కంపల్సరీ ఒక 3 నెలలకు ఒకసారి ఐ క్యాంప్ పెట్టిస్తుంటారు. రేపు నేను అంతకుముందు పాస్ట్ లైఫ్ క్లబ్ ప్రెసిడెంట్ ఉండే. అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక 10 క్యాంపులు పెట్టించిన. ఒక ఊళ్ళోనే 100-150 సర్జరీ చేయించిన. మొన్న 18 సర్జరీలు చేయించిన, 5 సర్జరీలు. అంతేకాక మెడికల్ క్యాంప్స్ పెట్టిస్తా ఎవరికైనా ఇబ్బంది అయితే. నాది కూడా మెడికల్ ఫీల్డ్ కాబట్టి మా హాస్పిటల్కి వచ్చిన దాదాపు వాళ్ళ ఇబ్బంది పెట్టకుండా మా సార్ కూడా సరే కళ్యాణ్ వాళ్ళు ఇష్టం ఉందంత గట్టని అని చెప్తాడు. మా సార్ మా బాగా ఆపరేషన్ చేస్తారు. మా సార్ వాళ్ళు ఇష్టం ఉన్నంత గట్టని ఏమున్నా అని వాళ్ళు కూడా ఇబ్బంది చేయకుండా అది చేస్తారు మెడికల్ పరంగా అయినా. అంటే ఇప్పుడు మీరు ఇవన్నీ చేస్తున్నారు అంటే మీకు ఓటు పని అంటే మీకు ఏమైనా ట్రస్ట్ ఉందా? అంటే మీకు ఏమైనా ట్రస్ట్ ఆర్గనైజ్ చేసిరా? అంటే ట్రస్ట్ ఏమైనా స్థాపించిరా? ట్రస్ట్ అంటే గ్రూప్ ఉంటది, మా టీం ఉంటది. ఇక ట్రస్ట్ ఏం పెట్టలేదబ్బా, ట్రస్ట్ ఏం లేదు కానీ గ్రూప్ ఉంటది. ఏమైనా ఫండ్ వేయాలనుకుంటే 300 మంది ఉంటాం. అంటే మీ ఓన్ మనీ మేము 300 మంది ఫండ్ రైజ్ చేస్తుంటాం. ఎవరికైనా ఇబ్బంది అయితే ఫండ్ రైజ్ చేస్తుంటాం. వాళ్ళ నెంబర్ ఇప్పుడు ఎవరికైనా సపోజ్ మన ఇంట్లో ఎవరైనా ఫ్యామిలీకి ఏమైనా అయిందంటే లేని వాళ్ళకి మరి ఉన్న వాళ్ళకి ఏం చేయము, ఇది ప్రాబ్లం అని అంటే దాదాపు మేము 300 మంది సోషల్ మీడియాలో పెట్టేసి వాళ్ళ సాధ్యమంత వరకు వాళ్ళకు ఇబ్బంది కాకుండా చూస్తాం. మా గ్రూప్ ఉంటుంది, టీం లేదు 10 మా గ్రూప్ ఉంటుంది అన్నట్టు. ఊళ్ళో కూడా ఒక 2-3 ఉంటారు దాంట్లో. అంటే మీరు ఇంకేమైనా ఫ్యూచర్ ఇంకేమైనా ట్రస్ట్ పెట్టడం అనుకుంటారు? అంటే మీరు చేస్తుంది మీరు అన్ని సేవా కార్యక్రమాలు అన్ని చేస్తున్నారు, అంటే దీనికి ఏమైనా ట్రస్ట్ పెట్టాలని ఆలోచన ఉందా? ఏమైనా ట్రస్ట్ పెడితే మళ్ళీ ఎందుకు అన్ని ఇబ్బందులు ట్రస్ట్ పెట్టాలని ఆలోచన లేదు నాకు. ఓకే అన్న, ఇప్పుడు మీరు సర్పంచ్ అయ్యారు. సర్పంచ్ అయ్యాక ఫ్రీ టైం అయిన పాటు మీ డిసిషన్ నుంచి విడుదలైందా? అందువల్ల శాతం అన్న మా చిన్నోని చూసిన కూడా కష్టం అవుతుంది. ఎట్లా అంటే పొద్దున 6కే డ్యూటీకి వెళ్తా, 6 to 10-10:30 వరకు డ్యూటీ అయిపోయినాక మళ్ళీ బూరుపల్లి వస్తారు. ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికైనా ఇక్కడ అమ్మ దగ్గర అన్నం తింటారు. మళ్ళీ నైట్ వేసాక 7-7:30 అవుతుంది. అప్పుడు ఒక గంట సేపు ఉంటాం మా చిన్నోడి దగ్గర, మా పిల్లల దగ్గర. అసలు వాళ్ళు చూడడానికి కూడా ఇబ్బంది అవుతుంది. ఈ మధ్య 1.5 month ఉండి ఆ తర్వాత అంత ఇంత ఉండకపోవచ్చు. ఈ డ్యూటీ ఇప్పుడు సండే కూడా ఇబ్బంది. సండే రోజు కూడా ఈ పిల్లలు ఇంటికి ఉంటారు కానీ మేము ఆల్రెడీ గ్రామ పంచాయతీకి వచ్చిన. ఇవాళ సండే కదా కానీ ఇవాళ గ్రామ పంచాయతీకి వచ్చిన. ఇవాళ ఫ్రీ టైం ఉంటుంది, నాకు డ్యూటీ ఉండదు. అందువరకు ఇక్కడ ప్రతి ఇంటికి పోవచ్చు అని పొద్దున్నే వచ్చిన అన్నట్టు. మీ విలేజ్ లో మీ మీద ఉన్నారు 2-3. వాడు ఒక్కడే మనతో ఏమైతుంది మళ్ళీ ప్లస్ వాడు చిన్నోడు మనకన్నా. మన దగ్గర పంచాయతీ పోతావా, మన దగ్గర పోయి నిల్చుంటావా, మనకు ఓటేయద్దు అని చెప్పినట్ట. కానీ జనాలు ఎవరు నమ్మలేదు. జనాలు అసలు దాన్ని ఎవరు నమ్మలేదు వాళ్ళు. అంటే మీకు టీ ఇష్టమా కాఫీ ఇష్టమా? టీ ఇష్టం. ఓకే, ఇంకోటి విలేజ్ లైఫ్ సిటీ లైఫ్? విలేజ్ ఇష్టం, సిటీలో ఉంటుంది. ఓకే, ఇంకోటి పవర్ రెస్పాన్సిబిలిటీ. ఓకేనా? వాళ్ళ మీ బోరుపల్లి గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? నాకు గొప్ప విషయం. నన్ను అయితే వాళ్ళ మెజారిటీతో గెలిపించారు. వాళ్ళు ఏం చెప్పినా తప్ప బోరుపల్లి గురించి. ఓకే, మీకు వచ్చిన ఎడ్యుకేషన్ ఏంటి అన్నాడు? వాటర్ ప్రాబ్లం గురించి, ప్లస్ డ్రైనేజ్ గురించి, ప్లస్ పెన్షన్ గురించి ఈ రిక్వెస్ట్ ఎక్కువ. ఓకే, సో మీరు మీ బోరుపల్లి ప్రజలకు మీరు ఇవ్వాల్సిన ఒక మెసేజ్ ఏంటంటే, మనం ప్లాస్టిక్ నివారిద్దాం, బయోడిగ్రేడబుల్ కవర్స్ వాడదాం. ఒకసారి ఇది కట్ చేసి మళ్ళీ చెప్పండి. మీ బోరుపల్లి విలేజ్ పీపుల్స్ అనే జనాలకి మీరు ఇవ్వాలనుకున్న మెసేజ్ ఏంటన్నా? మన ఊరు ప్రజలు ప్లాస్టిక్ వాడకం తగ్గిద్దాం, క్యాన్సర్ నివారిద్దాం. ప్లాస్టిక్ వాడకం తగ్గించి క్యాన్సర్ నివారిద్దాం. ప్లాస్టిక్ రహిత గ్రామంగా, పర్యావరణ రక్షణ, ప్లాస్టిక్ రహిత గ్రామంగా ప్లస్ పర్యావరణాన్ని సంరక్షించుకున్నాం. ఓకే అన్న, మీ బోరుపల్లి విలేజ్ పీపుల్స్ కి మీరు ఏం మెసేజ్ ఇస్తారు? ప్లాస్టిక్ ని నివారిద్దాం, బయోడిగ్రేడబుల్ కవర్స్ వాడి పర్యావరణాన్ని రక్షించుకున్నాం. ప్రతి ఇంట్లో చెట్టు పెట్టుకున్నాం. పర్యావరణ రక్షణ మన బోరుపల్లి భారతదేశంలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకున్నాం. ధన్యవాదాలు. మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.